విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మనతో పాటు హైమారెడ్డి గారు ఉన్నారు, సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబరు. వారిని అడిగి ఈ రైతు దీక్ష గురించి తెలుసుకుందాం. మేడం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎట్ ఏ టైము 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన అంటున్నారు, కానీ మీరు రైతు దీక్ష చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా నిండుగా అమలు చేయలేదు. అమలు చేస్తే బీజేపీ ఈనాడు ఎందుకు రైతు దీక్ష చేస్తుంది? మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పారు? మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నేను నెరవేరుస్తాను, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. 100కి కనీసం 20% కూడా రుణమాఫీ జరగలే. రుణమాఫీ జరిగి ఉంటే ఈనాడు రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు? ప్లస్ ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారో ఆ మాట ఇంతవరకు కూడా ఎత్తలేదు. మన గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతుల్ని మోసం చేసిందో ఒక రైతు బంధు మాత్రమే ఇచ్చింది. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని అమలు చేయాలనేసి అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకొస్తే ప్రతి రాష్ట్రం కూడా లాస్ట్కి చివరికి ఆంధ్రప్రదేశ్ కూడా ఓకే చేసింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. మరి మొన్న వడగాల్పులు వర్షాలు పడ్డప్పుడు ఏవైతే పొలాలు చెలకలు ఖరాబ్ అయిపోయినాయో వీళ్ళు కనుక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేసినట్లయితే ఈనాడు వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ వచ్చి ఉండేది. మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఫసల్ బీమా యోజనని అమలు చేయలేదు. అంటే ఇక్కడ రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏముంది? రైతులకు చెప్పిన రుణమాఫీ చేసిందా? రైతులకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయల బోనస్, 500 రూపాయల బోనస్ ఇస్తానన్నదా? 12,000 రూపాయలకు రైతు కూలాలకు ఇస్తానని చెప్పింది ఇచ్చిందా? రైతులకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చింది? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కనీసం కరెంట్ అని ఇచ్చింది. ఇప్పుడు ఉన్న రైతులకు ఆ కరెంటు కూడా లేదు, కరెంటు కూడా శూన్యమే. దానివల్ల పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈనాడు బీజేపీ నుండి రైతు భరోసా కోసం, రైతు కోసం మేము కూడా ఇక్కడ మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఇక్కడ హైదరాబాద్లోనూ రైతు హామీల కోసం సాధన దీక్ష అంటున్నారు. ఢిల్లీలో లాస్ట్ టైం రైతు నల్ల చట్టాల గురించి, మద్దతు ధర గురించి కొన్ని నెలల పాటు నిరసన చేశారు. ఒక్క రైతును కూడా మీరు పట్టించుకోలేదు, కనీసం చర్చలు జరపలేదు. లేదు, అసలు రైతులకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అదంతా కూడా నిజమైన రైతులైతే అసలు ప్రధానమంత్రి మోదీ గారి మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద కూడా నిందలు వేయరు. ఎందుకంటే భారతదేశం ఈనాడు ప్రపంచ దేశాలలో ఆర్థికంగా 4వ స్థానంలో ఉంది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ప్రపంచ దేశాలలో ఈనాడు మన ప్రధానమంత్రి గారు వెళ్తున్నారు అంటే, వెల్కమ్ చెప్తున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల కోసము అనునిత్యం పాటుపడేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. కరోనా టైంలో ప్రజలందరికీ కూడా ప్రాణం పోసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కింద బడుగు బలహీన వర్గాల నుంచి మొదలుకొని పై వర్గ స్థాయి వరకు కూడా మరి పాటుపడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. 250కి పైగా స్కీములను అందించేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఎలా ఉంది? గత ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. 70 ఏళ్ల పరిపాలనలో ఉగ్రవాదులు, టెర్రరిజాలు, జమ్మూ కాశ్మీర్ పరిస్థితి కానివ్వండి, మనం ఇవన్నీ కూడా చూసినాము. ఈనాడు 1 నేషన్ 1 రేషన్ 1 ఎలక్షన్ అంటూ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ప్రజలందరికీ కూడా ఒక మంచి మంచి పథకాలను తీసుకొస్తూ అనునిత్యం పాటుపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ రైతుల పైన ఉక్కుపాదం మోపిన పార్టీ, ఆ పార్టీకి నైతిక హక్కు లేదు రైతుల గురించి మాట్లాడేదానికి. కానీ రైతుల పైన నిజంగా రైతుల గురించి ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పాను కదండి, రైతుల కోసం నిజంగా పట్టించుకునేటువంటి పార్టీలు గత ప్రభుత్వము లేదు, ఈ ప్రభుత్వము లేదు. వీళ్ళు ఏమన్నా అంటే ఓట్ల టైంలో వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రైతులనే కాదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి అందించింది లేదు. ఉన్న రేషన్ కార్డులు పోయినాయి, ఉన్న భూములు పోయినాయి, ఉన్న పింఛన్లు పోయినాయి, ఉన్న రైతు భరోసా పోయింది, రైతు బంధు పోయింది. అసలు రైతుల్ని పట్టించుకున్నది లేదు. ఇంకా ఇంటి పన్నులు పెంచిండ్రు, ట్యాక్సీలు పెంచిండ్రు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండ్రు, ధరణి తీసుకొచ్చిండ్రు, ధరణితో ఉన్న భూములు పోయినాయి. మరి ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా చేసింది ఏముంది? ఇక్కడ ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా బీజేపీ ఇదే విధంగా నిరసన దీక్షలు చేపడుతుంది. ప్రతి మండలం, ప్రతి జిల్లా, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా నిరసన చేపడతారు. థ్యాంక్ యూ.